ఒకసారి స్కూల్ మెమరీస్ గుర్తు చేసుకున్నాను. నా పేరు స్వాతి. పక్క స్కూల్ కూడా అదే, రెండు కాంబినేషనే. ఇప్పుడు గోడ కూడా లేదు. చిన్నబడి పెద్దబడి వీడు ఇక్కడే ఉన్నాడు పక్కన స్టేషన్. నేను ఇక్కడే చదువుకున్నాను. ఒక నిమిషం, లాస్ట్ ఇయర్ కూడా నేను అటెండ్ అవ్వాల్సింది. ఎయిత్ క్లాస్ 10th క్లాస్ అయితే ఇక్కడ చదువుకున్నాడు. ఆ మెమరీస్ అక్కడ గుర్తొస్తాయని మీ అందరూ కలిస్తే ఇంకెక్కువ గుర్తు చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ప్రజలు సూర్యాపేటలో ఉంటున్నాను. దీనికోసం అని చెప్పి నేను చాలా పెట్టుకొని దానికి అందరినీ ఒక దాటిపైకి తీసుకొచ్చి ప్రతిరోజు ఎప్పటి ఇన్ఫర్మేషన్ అప్పుడే అందరికి అందజేసుకుంటూ ప్రతిసారి అందరూ మిగతా ఫ్రెండ్స్ అంటే ఏదో చేసే ఎవరో చేసే మాట్లాడదాంలే లేకుంటే ఏముందిలే అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. కానీ నర్సమ్మకైతే నిజంగా ఎవరైనా ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేసి మోటివేషన్ చేస్తూ ఉంటది నర్సమ్మ. ఎంతమంది అయితే లేడీస్ మొత్తానికి మాత్రం నర్సమ్మే మోటివేట్ చేసి చాలా వరకు ఆమెనే ఇక మిగతా వాళ్ళందరినీ గ్యాదర్ చేసింది. ఇక అబ్బాయిలంటే అబ్బాయిలలో గోవిందు, శేఖరు, తర్వాత మిగిలిన టీమ్స్ వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి మిగతా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అయితే ఈ స్కూల్ చూస్తుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు, మన ఆడిన ఆటలు కావచ్చు, మన ప్రవర్తించిన తీరు కావచ్చు, అవన్నీ చూస్తుంటే నాకు చాలా. నా పేరు పుష్ప, మీ అందరికి తెలిసిందే. నేను పెద్దమూరి హై స్కూల్లో ఫిజికల్ సైన్స్ టీచర్ గా పనిచేస్తున్నాను. నేనైతే ఇప్పుడు అందరి పేరు చెప్తాను కట్టలేదు చూడండి. పుష్ప, భూలక్ష్మి అయితే 10th క్లాస్ నా పక్కనే ఎగ్జామ్ సెంటర్ గుర్తుందా. తర్వాత 8th నుంచి ఇక్కడ చదివినా. 8th నుంచి ఇక్కడ ఎందుకు చదివినంటే మా వాళ్ళు తెడ్డకొండలో ఉంటారు. అంతకుముందు అమ్మమ్మ వాళ్ళ దగ్గర సిప్లమా చదివాను. 8th, 9th, 10th ఇక్కడ చదివాను. 8th నేను వచ్చేటప్పుడు మనకి ఇక్కడ తెలిసిన ఎవరుండకపోతే డైరెక్ట్ స్కూల్ దగ్గర ఉందని చెప్పేసి కొండపల్లి తెడ్డకొండని ఇక్కడ 8th, 9th, 10th చదివాను. ఇక్కడ పరిచయం చిరంజీవి, విజయబాబు, రాంబాబు, నరేష్, జానికి రావాలంటే మనం ఉండే బ్యాచ్ ఉండేది. ఫస్ట్ లైన్ కూడా మేము ఉండేది. అంతా మేము పొట్టి బ్యాచ్ అవుతుంది. ఫస్ట్ బ్యాచ్ శ్రీనివాస్ రెడ్డి ఫస్ట్ బ్యాచ్ నిలబెట్టింది. అయితే మేము ఎందుకు 10th క్లాస్ జాయిన్ అయ్యాం కదా, జాయిన్ అయితే చేసినట్టు కంప్లైంట్ ఇచ్చేసాడు పోయి రిక్షా సార్ కంప్లైంట్ ఇచ్చేస్తే మాకు మా నలుగురు పేపర్ వచ్చింది. అప్పుడు డిస్ట్రిక్ట్ పేపర్ రాసింది. వీళ్ళు పోయి ఇట్లా 10th క్లాస్ ఒకటి హై స్కూల్ జాయిన్ అయ్యారు కాదు, మాకు వాడపల్లి సెంటర్ కాస్త క్యాన్సిల్ చేసి మిర్యాల అనేసారు. నాన్న ముగ్గురు ముందు పడి బయటపడ్డా పాస్ అయ్యాం. మీరే అందరూ ఆగి నుంచి పోయి చూసి పోతే అందరూ ఏదో ఒకటి అయితే విజయరెడ్డి ఏం చేసింది 10th క్లాస్ జాయిన్ అయ్యాడు. విజయరెడ్డి కొత్తగూడ నుంచి వచ్చేది. ఆడ ఏం చేసేదంటే ప్యాడ్ కింద ఈనాడు పేపర్ పెట్టుకుని వచ్చేది. ఎందుకంటే ఒత్తు బాగుంటుంది అనేది నాకు అర్థం కాదు. ఎవరు అడిగితే ముందు విషయం ఆడ తీసుకుంటుండే నాకు తక్కువ వస్తుండే. ఏంటంటే ఒక అతనికి వెంకటేష్ అని యాక్సిడెంట్ జరిగింది. అనుకోని కారణం వల్ల సడన్ గా జరిగింది. తనకి చాలా సీరియస్ అయితే నల్లగొండ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మనకి నెక్స్ట్ డే జరిగిన తెల్లారి తెలిసిన తర్వాత మన వాళ్ళ గ్రూప్లలో పోస్ట్ చేస్తే ఆ విషయాన్ని తెలియజేస్తే మన వాళ్ళు అంటే అబ్బాయిల కంటే ముందుగా అమ్మాయిలు చాలా స్పీడ్ గా స్పందించి వాళ్ళకి తోచినంత అమౌంట్ ని మన వాళ్ళకి జానకాలకి పంపించి తర్వాత అబ్బాయిలు కూడా స్పందించి మొత్తం ఒక 20,000 నుంచి 25,000 రూపాయలు అందరు కలిసి కలెక్ట్ చేసి అతనికి ఇవ్వడం జరిగింది. మన వెంకటేష్ ఇప్పుడు రావాలి. అనుకోని కారణం అంటే నిన్న ఈవినింగ్ అనుకోకుండా మళ్ళీ యాక్సిడెంట్ అయింది. అంటే ఇది మేజర్ కాదు, చాలా చిన్నదే. కాకపోతే నడవలేని పరిస్థితి కొంచెం, అందుకని రాలేదు. ఇప్పుడు వస్తాడేమో మనోడు అందరి ముందు నిలబెట్టి మాట్లాడదాం అనుకున్నాం, రాలేదు. మనోడికి అత్యవసర సమయంలో అందరూ హెల్ప్ చేసినందుకు ప్రతి ఒక్కరు మనాన్ని హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే ఆ టైంలో వన్ డే 1.5 డేలో 25,000 దగ్గర 25,000 కలెక్ట్ చేసి అతనికి ఇవ్వడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి నేను మన మిత్రులు 4 కలిసి
జానగ్రామంలో దగ్గర ఉండే హాస్పిటల్లో 3 రోజులు తిరిగి హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యే వరకు కంటిన్యూగా వెళ్ళి తన యోగక్షేమాలు తెలుసుకొని తన డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించాడు. ఇంటికి పంపించిన తర్వాత కూడా తిరిగేంత వరకు కూడా డైలీ ఫాలోఅప్ చేసి మనల్ని ఎలా ఉన్నావు ఏంటి అనేది కనుక్కొని ఎప్పటికప్పుడు మన గ్రూప్ లో పెడుతూనే ఉన్నాడు. మీరు అందరూ గమనించారో లేదో తెలియదు, కానీ ఓకే ఫైన్. అతను ఆ టైంలో మనం ఇచ్చిన అమౌంట్ చిన్నదైనా కూడా చాలా ఉపయోగపడింది. ఆ విషయాన్ని మన గ్రూప్ లో కంటే మన కొండ్రపల్లికి ఒక గ్రూప్ ఉందంట, అంటే పెద్దవాళ్ళ గ్రూప్ ఉందంట. ఆ గ్రూప్ లో పెట్టి చాలా చాలా అంటే అదొక ఇన్స్పైర్ గా తీసుకొని చాలా మంది హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారని తెలిసింది. పద్మ, నేను ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చాను. మాకు 3 పిల్లలు, మా సారేమో ఆర్టీసీ డ్రైవరు. గొప్పగా ఏం కష్టపడలేదు, కానీ నాకంటే ఎక్కువ వాడే కష్టపడదు. పాపం ఫ్రెండ్స్ మరీ స్ట్రెస్ వస్తే ఈసారి వీడికి వచ్చింది. తట్టుకోలేక నాకు ఫోన్ చేసి బాధపడుతున్నారు. వాడే ఎక్కువ కష్టపడి నాకన్నా. కేవలం ఈరోజు మార్నింగ్ నుంచి మాత్రమే నేను కనెక్షన్ చేశాను. మిగతా అంతా ఫోన్లోనే మాట్లాడినాను. ఒకటి నాకు ఇష్టం కాదు, ఇష్టం కూడా అనుకోకూడదు. మనందరం కలవడం కోసం నా వంతు సహాయం నేను చేసినట్టు. బాగా చదువు. ఓకేనా? థ్యాంక్ యూ. 50 years పక్కన చాలా ఉంది. నెక్స్ట్ చూస్తే అదే లాస్ట్ చాలా ఉంది. అసలు ఈ బెంచులు కూర్చున్నారు మరి అందరం కూడా 82, 83, 84 ఆల్మోస్ట్ ఆ డేట్ ఆఫ్ బర్త్ మనందరం కూడా. కొంతమంది ఉండొచ్చు సీనియర్స్, కానీ ఓకే ఓకే. సో అందరం కూడా 40 నా చిన్న సజెషన్ ఏంటంటే మనందరం కూడా 40లో పడిపోయినాం, 40 క్రాస్ అయినాం. అందరికి 14, 15, 13 చూడు. మన 25 years బ్యాక్ కాబట్టి ఏం లేదు, మనం మన హెల్త్ కాపాడుకోవాలనేది నా సజెషన్. నమస్కారం. ముందుగా నా పేరు మరొకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటా. ఇక్కడ దాదాపుగా కొద్దిమంది నాకు పరిచయమైన మిత్రులే ఉన్నారు. మోహన్, ఇలా నా పేరు సైదులు. ఇక్కడ ఈ పాఠశాలలో ప్రజెంట్ నేను సోషల్ స్కూల్ అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. నాది మీకంటే కొంచెం ముందు బ్యాచ్. ఇదే స్కూల్లో ఐ థింక్ మీరు 5th క్లాస్ చదువుతున్నప్పుడు నేను 9th క్లాస్, మీరు 5th ఉన్నారు పక్కన, నేను 9th క్లాస్. కాకుంటే కొన్ని రోజులే వచ్చాను, ఎందుకంటే మా ప్రాపర్ వచ్చేసి పక్కనే గూడూరు, మా సొంత విలేజ్ గూడూరు. గూడూరు నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అప్పుడు మనం చదువుకునే టైంలో చాలా తక్కువ ఉండే. 2 సర్వీసులు ఉండే, డిఆర్కే రామ్మోహన్ సర్వీసులు. ఆ డిఆర్కే రామ్మోహన్ సర్వీసులలో వాటిని చేయలేక ఒక 1 month మనం వచ్చేసి తర్వాత నేను గుడివాడ ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళాను. ఇకపోతే ప్రజెంట్ స్కూల్ సిచ్యువేషన్ అడిగారు. ప్రజెంట్ స్కూల్ సిచ్యువేషన్ మన స్కూల్ కాదండి, దాదాపుగా రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళ పరిస్థితి లో స్ట్రెంత్. ఒకప్పుడు మన సెక్షన్లో ఒక క్లాస్లో ఉన్నంత స్ట్రెంత్ ఇప్పుడు స్కూల్ మొత్తం కూడా లేదు. అది అందరికీ తెలిసిన విషయం. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇక ఇక్కడి అకేషన్లో స్కూళ్ళ యొక్క బాగోగుల గురించి మనం మాట్లాడుకోవడం బాగుంది, కానీ ఎనీవే ఇక్కడికి రావడం మీరందరూ నాకు తెలిసి మీ అందరికి ఒక బాండింగ్ ఉంది. ఇక్కడికి వచ్చిందంటే ఎంతో రిస్క్. చాలా మంది చాలా చాలా ప్లేసెస్ నుంచి వచ్చి ఉంటారు. ఎందుకు అంటే ఎవరినో కలవాలి. ఎవరు? మీ ఆత్మీయులు, ఫ్రెండ్స్ అనే బంధం ఏడంగా వచ్చింది అంటే ఒక దగ్గర కూర్చొని రూమ్ని లేదా క్లాస్ని షేర్ చేసుకున్నారు. ఆ షేరింగ్ అనేది మీ మైండ్లో ఇంకా బలంగా ఉంది. ఈరోజు నాకు తెలిసి కొద్దిమంది మనసులో చాలా చాలా ఆనందంగా అయిపోతుంది, అనుకోకుండానే హ్యాపీగా ఉంటుంది మైండ్. ఎందుకు అంటే ఎప్పుడో పాత మిత్రుడిని కలిసినాం, కొన్ని రోజులు కలిసి కూర్చున్నాం, వాళ్ళతో మనం సహవాసం చేసినాం. ఆ స్నేహం అనేది ఈరోజు నెమరు వేసుకుంటున్నాం. నెమరు వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తరగని ఆస్తి ఎవరంటే స్నేహితుడే, మనందరికీ తెలుసు.
ఎంతమంది చుట్టాలు ఉన్నా మంచి స్నేహితులు ఉంటే ఆటోమేటిక్ గా ఆస్తులు సంపాదించుకుంటాం. అది ఒక పెద్ద ఆస్తి. అంటే ఆస్తులు అంటే ఎవరు డబ్బులు తీయరు, కానీ మనకు అవసరమైనప్పుడు ఆపద వచ్చినప్పుడు నేనున్నా అని చెప్పేసి ముందుకు వచ్చేవాడు ఎవరంటే ఓన్లీ ఫ్రెండ్. అది మీ అందరికి తెలుసు. ఎందుకంటే ఇంచుమించు మనందరం ఒకే ఏజ్ గ్యాప్, దగ్గర ఒక 4-5 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది, అంతేగాని పెద్దగా లేదు. ఇకపోతే మిత్రుడు మోహన్, స్కూల్ అసిస్టెంట్, మీకు తెలుసు. ఈయన కూడా కొన్ని రోజుల పాటు నా స్టూడెంట్. మొన్న డిఎస్సి కోచింగ్ ఇచ్చినప్పుడు కొన్ని రోజులు ఉన్నాడు. ఇకపోతే ఇంకా నేను ఇక్కడ మీకు సూచనలు ఇచ్చేంత కాదు, కానీ కొన్ని 2-3 చిన్న విషయాలు పంచుకుంటాను. ఏంటి అంటే ఫ్రెండ్స్, ఎందుకంటే మీరందరూ ఫ్రెండ్స్ కాబట్టి మనమందరం ఫ్రెండ్స్గా నేను చెప్పేది ఏంటి అంటే అందరికీ ఏదో ఒక డైలీ రొటీన్ లైఫ్లో ఏదో ఒక పనిలో ఉన్నాం మనకు అప్పుడు మనం చదువుకునేటప్పుడు మనకు విద్యను నేర్పినటువంటి గురువులు, మన పూజ్యులు, మన గురువు గారు ప్రజెంట్ అయితే మన సుధాకర్ రెడ్డి సార్ ఒక్కరే వచ్చారు. ప్రస్తుతం ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి సోషల్ సార్ సైదుల్ గారు కూడా ఇప్పుడు మన వేదిక మీద ఉన్నారు. కాబట్టి వేదికను అలంకరించిన మన గురువులకి మరియు మన స్నేహితులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు భూలక్ష్మి. నేను 6th నుంచి 10th క్లాస్ వరకు ఈ స్కూల్లో చదువుకున్నాను. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. నేను ప్రజెంట్గా గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను నల్గొండ మండల్లో. 2008 డిఎస్సి 10లో జాయిన్ అయినాను. 14 years నుంచి అక్కడే వర్క్ చేస్తున్నాను. సార్ వాళ్ళు మనకు 6th నుంచి లేరు, సుధాకర్ రెడ్డి సారు. మనం 8th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చిర్రు అనుకుంటా. అంతే సార్, మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చిర్రు మీరు. అంతకుముందు వేరే సార్ వాళ్ళు ఉండేది. అన్నపూర్ణ మేడం, మరి తెలుగుకేమో కృష్ణవేణి మేడం, హిందీకి అన్నపూర్ణ మేడము, మ్యాథ్స్ రామచంద్రయ్య సారు, సోషల్ విజయ్ కుమార్ సారు తర్వాత 8th నుంచి. మళ్ళీ మనకు అన్నపూర్ణ మేడం హిందీ, కానీ సత్యనారాయణ సార్ ఏమో మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా చెప్పేది. రికార్డెస్టోడికి అప్పుడు మోహన్ రెడ్డి ఉండే, మోహన్ రెడ్డి కూడా లేడు. ఇప్పుడు ఉన్నదల్లా నేను, కోటిరెడ్డి సారు, సత్యాడి, సారు, కోటిరెడ్డి సారు వాళ్ళ పర్సనల్ అంటే వాళ్ళ ఇంట్లోనే పెళ్లిళ్ళు ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. లేదంటే తప్పకుండా వస్తామన్నారు. ఇంకొక రోజు ప్లాన్ చేసుకుంటే వస్తాం కదా అని చెప్పేసి కూడా అన్నారు. ఇక మనం ఆల్రెడీ డేట్ ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళకు కూడా రాలేకపోయినా మనకి విషెస్ చెప్పారు, మనల్ని ఎంకరేజ్ చేశారు. వాళ్ళకు కూడా మన యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన ఫ్రెండ్షిప్లో నేను ఇప్పుడు ఎందుకు చెప్పదలుచుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్కు వాల్యూ ఇవ్వాలనేది నా యొక్క కాన్సెప్ట్. కాబట్టి ఫ్రెండ్షిప్లో వీళ్ళకు ఏంటంటే గత నెలలో నాన్నగారు చనిపోవడం, తర్వాత చాలా సమస్యలు వచ్చినాయి. నేను కొన్ని బయటికి చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నాను. ఇక వీళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి సరిగా రెస్పాండ్ కాలేదు. ఆ రెస్పాండ్ కాకపోవడం వల్ల వాళ్ళని క్షమించాలని చెప్పేసి అడుగుతున్నాను. వెంకటేష్కి యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలా మంది స్పందించారు. గ్రూపులో పడ్డాకనే చాలా మంది అమౌంట్ రూపంలో ఇచ్చారు. మేము 4-5 పోయి వెంకటేష్ని వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పోయి కలిసి వాళ్ళకు సాయం చేయడం జరిగింది. అలానే ఎవరైనా మన ఫ్రెండ్కు బాగలేదన్నప్పుడు మన చేతనైనా సార్ ఏదో 500, 1000, 10,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. కనీసం మాట అట్లా ఫోన్ చేసి అయినా, వీలైతే ఫోన్ చేసి దగ్గర పోయి పలకరించినప్పుడు మన ఫ్రెండ్షిప్ వాల్యూ ఉంటుంది. అందులో ఒకటి వాళ్ళు కూడా కొద్దిగా ధైర్యపడతారు, అరే నా 10th ఫ్రెండ్ గుర్తుపెట్టుకొని నా దగ్గరకు వచ్చిండు అనేది ఒక ధైర్యం కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మనము ఈ రోజుతోటే ఇది పోనీయకుండా మనం బ్రతికినందుకు దేవుడు ఇవాళ చూసినప్పుడు రేపు ఉండట్లేదు. ఎవరు ఏ విధంగా చనిపోతారో అర్థం కావట్లేదు. కాబట్టి మనం బ్రతికినన్ని రోజులు మన ఫ్రెండ్షిప్కు వాల్యూ ఇచ్చుకుంటూ, ఎవరికైనా ఆపద అని తెలిసిన మనకు వేరే వాళ్ళ ద్వారా, వాళ్ళే చెప్పాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ ద్వారా కూడా మన పలానా ఫ్రెండ్కి ఆపద ఉంది, కష్టాల్లో ఉన్నాడు అని తెలిసినప్పుడు జస్ట్ మన అంతటా మనం సాయం చేసి, లేదంటే మాటతో పలకరించి వాళ్ళని అందరినీ ధైర్యపరచాలి.
గట్టిగా చప్పట్లతో సార్ గారికి సత్కరించాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మనకి ఈ అవకాశం వస్తుందో లేదో తెలియదు, కానీ ఈ రోజు మనకి ఈ సంతోషాన్ని ఇచ్చిన మన గురువులు మన పూజ్యులు సదగిరి సార్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ అంతేనండి. చూడండి అందరూ ఒకసారి చూడండి. చెప్పి అందరినీ పొద్దున్నే ప్రకటిస్తుంది. సో మచ్, నేను ఊహించలేదు అసలు. ఈ హ్యాపీనెస్ చాలా తట్టుకోలేనంతగా ఉంది. ఓకే ఓకే, నన్ను ఇంప్రెషన్ తీసుకుని అందరూ డైలీ గుడ్ మార్నింగ్ పెడతారని ఆశిస్తున్నాను. చెప్పండి కొట్టాలమ్మా, అవసరం తిన్నారు కదా అందరూ. ఏంటప్పుడే అలసిపోతే కొట్టండి గట్టిగా. బాగుంది. పేరు పేరు చెప్పాలా? ఎవరు ఆగిపోతే వాళ్ళ పేరు చెప్తే సార్. స్మైల్. అరే స్మైల్ ఓపెన్ హార్ట్ గా ముసి ముసి ఎండలేయాలమ్మా. అందరూ కొట్టు పెట్టాలి. ఎవరైనా వచ్చి ఇక్కడ రైట్. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం